రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ఖమ్మం నుంచి మా రిపోర్టర్ సాంబా లైవ్ ద్వారా అందిస్తారు. సాంబా, మరి రైతులకు నీళ్ళెట్లా అని అడిగినందుకు ఈ రోజు పెట్టిన ప్రెస్ మీట్ లో సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ కుటుంబం గురించి అంటే వారు చావు కోరాడు కదా, ఆ వ్యాఖ్యలను ఏ విధంగా చూడొచ్చు అంటారు? మరి దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? అమూల్య, ఎలినినో ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా కూడా రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. మొక్కలు మొలవనటువంటి పరిస్థితి కనిపించింది. ఎక్కడ కూడా రైతాంగం ఒక ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నటువంటి నేపథ్యంలో కాళేశ్వరం నుంచి నీటిని లిఫ్ట్ చేయాలనేది ప్రస్తుతం రైతులు చూస్తున్నటువంటి ప్రధాన డిమాండ్. దాన్ని బీఆర్ఎస్ పార్టీ ఎజెండాగా తీసుకుని కాళేశ్వరం నుంచి నీటిని లిఫ్ట్ చేస్తే కనుక తెలంగాణలో కరువు ఛాయలు కనపడవు కాబట్టి ముందుగా ఆ పని చేయాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడమే తప్పనట్లుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహార శైలి కనపడుతుంది. ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులు కావచ్చు, మొత్తం కాళేశ్వరానికి సంబంధించినటువంటి వ్యవహారంలో తెలంగాణ సమాజాన్ని తప్పు పట్టడమే కాకుండా ఆ తప్పును ఎత్తి చూపుతున్న పాపానికి బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి అధినేత కేసీఆర్ని కావచ్చు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ని కావచ్చు, అట్లాగే హరీష్ రావుని కావచ్చు, ముగ్గురిని టార్గెట్ చేయడంతో పాటు కుటుంబాన్ని అట్లాగే పార్టీని కూడా నాశనం చేయాలనేటువంటి ఒక ఉద్దేశపూర్వకమైనటువంటి వ్యాఖ్యలు చేసినట్టుగా కనపడుతుంది. ఇదే అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రజల్లో కూడా దీని మీదనే పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. కాళేశ్వరం నుంచి నీటిని లిఫ్ట్ చేసేటువంటి అంశంలో అనేక రకాలైనటువంటి టెక్నికల్ అంశాలు ముడిపడి ఉన్నప్పటికీ వాటి మీద చర్చించకుండా అసలు వాటర్కి సంబంధించినటువంటి డెప్త్ ఎంత, లిఫ్ట్కి సంబంధించినటువంటి ఏ ప్రికాషన్స్ తీసుకోవాలనేటువంటి అంశాలలో ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు, రిటైర్డ్ ఇంజనీర్లు చెప్తున్నారు, ఒక పక్క డ్యామ్ సేఫ్టీకి సంబంధించినటువంటి అధికారులు చెప్తున్నారు. ఇవేవి సంబంధానికి పట్టించుకోకుండా కేవలం బీఆర్ఎస్ పార్టీని బదనాం చేయటము, కేవలం కేసీఆర్ను, కేసీఆర్ కుటుంబాన్ని, అట్లాగే ఎవరైతే ఈ కాళేశ్వరం సంబంధించినటువంటి నిర్మాణంలో కావచ్చు, కాళేశ్వరం సంబంధించినటువంటి డిజైనింగ్లో కావచ్చు కీలకంగా వ్యవహరించినటువంటి నాయకత్వాన్ని టార్గెట్ చేసుకుని కొంతకాలంగా ఆరోపణలు చేయటం, ఒక నిందను నిరూపించేటువంటి క్రమంలో పదే పదే అబద్దాలు చెప్పినట్లుగా కనపడుతుందంటూ తెలంగాణ సమాజంలో చర్చ జరుగుతుంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ఆరోపణలు కావచ్చు, రేవంత్ రెడ్డి చెప్పినటువంటి విషయాలు కావచ్చు, ఏ మోకాలికి బోడిగుండికి లింక్ పెట్టినట్లుగా ఎక్కడో కాళేశ్వరంలో నీటిని నింపితే భద్రాచలం మునిగిపోతుందని చెప్పడం, భద్రాచలానికి సంబంధించిన 44 గ్రామాలు కొట్టుకుపోతాయని చెప్పడం బట్టి చూస్తే కనుక ఇదంతా కూడా ఒక పానిక్ సిచ్యువేషన్ క్రియేట్ చేసేటువంటి అంశంగా కనపడుతుంది. అట్లాగే కేసీఆర్ను బదనాం చేసేటువంటి అంశంగా కనపడుతుంది. గడిచిన 2.5 సంవత్సరాలుగా అంటే 30 నెలలుగా అధికారం చేపట్టినప్పుడు అంతకుముందు 2 ఏళ్లు కావచ్చు, దాదాపు 4.5 ఏళ్ల కాలంలో కేవలం కాళేశ్వరం చుట్టే రాజకీయాన్ని తిప్పుతున్నారు. కాళేశ్వరం చుట్టే అబద్దాలను ప్రచారం చేస్తున్నారు. ఒక అబద్దాన్ని 100 సార్లు వల్లే వేయడం ద్వారా నిజం అనేటువంటిది క్రియేట్ చేసేలాగా ముఖ్యమంత్రి వ్యవహార శైలి ఉన్నట్టుగా ఇవాళ తెలంగాణ సమాజంలో చర్చ జరుగుతుంది. అదే కాకుండా చచ్చిపోవాలనేటువంటి కోరుకోవడం అనేది ప్రస్తుతం తెలంగాణ సమాజంలో చర్చనీయాంశంగా ఉంది. ఎందుకంటే ఎంత పెద్ద శత్రువు అయినా సరే చావును కోరుకోవడం అనేది తెలంగాణ సమాజమే కాదు, ఈ ప్రపంచంలో ఏ సమాజం కూడా హర్షించదు. దానికి సంబంధించినటువంటి వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తుంటుంది. కానీ సమాజం చూస్తున్నటువంటి సోయిని కూడా మర్చిపోయి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఆ స్థాయిని మర్చిపోయి ఈ వ్యాఖ్యలు చేస్తున్నట్టుగా కనపడుతుందంటూ కూడా ఇవాళ పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం కూడా స్పందించింది. అనేక మంది నాయకులు కూడా రేవంత్ రెడ్డి భాష తీరు మీద, రేవంత్ రెడ్డి వ్యవహార శైలి మీద, ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యల మీద అభ్యంతరకరమైనటువంటి విషయాలను స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి జెడ్పీటీసీ స్థాయి నుంచి ముఖ్యమంత్రి స్థాయికి వచ్చారని చెప్తున్నటువంటి నేపథ్యంలో కానీ ఆయన ఇంకా జెడ్పీటీసీ స్థాయి కన్నా దిగజారి వ్యాఖ్యలు చేస్తున్నారంటూ కూడా మాజీ మంత్రి పువ్వాడ కుమార్ కోర్టు చేసినటువంటి నేపథ్యం. అట్లాగే రేఖాంతారావు కూడా స్పష్టంగా చెప్పారు, ముఖ్యమంత్రి పెట్టేటువంటి సభలు కావచ్చు, సమావేశాలు కావచ్చు, మహిళలు చూడలేనటువంటి అభ్యంతరకరమైనటువంటి భాష, వినలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. చెవులలో దూదులు పెట్టుకుని ముఖ్యమంత్రికి సభకు హాజరవ్వాల్సిన పరిస్థితి మహిళలకు దాపురించిందంటూ కూడా రేఖాంతారావు కామెంట్ చేశారు. తాత మసూదన్ కూడా ఆ రకమైనటువంటి అభిప్రాయం. ఒక ముఖ్యమంత్రి ఇంత దిగజారుడు పోయి బూతులు మాట్లాడడం, ఎదుటివారి చావును కోరుకోవడం లాంటివి తప్పంటూ కూడా ఇవాళ తెలంగాణ సమాజం ప్రశ్నిస్తూ ఉంది. అట్లాగే దాన్ని ఎత్తి చూపుతున్నటువంటి ప్రయత్నం చేస్తుంది. భాష విషయంలో మొదటి నుంచి రేవంత్ రెడ్డిని ఎంతమంది వేలెత్తి చూపినప్పటికీ కూడా ఆయన ఆ పద్ధతిని మార్చుకున్నట్టుగా కనపడడం లేదు. దానికి తోడు ఇంకా విమర్శల పర్వాన్ని పెంచుతున్నారు. కాళేశ్వరం నుంచి నీటిని లిఫ్ట్ చేస్తే కనుక ఈ విపత్కర పరిస్థితుల్లో ఆ క్రెడిట్ కేసీఆర్కు పోతుంది అనేటువంటిది స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే తెలంగాణ సమాజం ఇక్కడ నిన్న బదిలీలో పెట్టిన సభలో కూడా రైతాంగం స్పష్టంగా చెప్తుంది, కేసీఆర్ ఎక్కడున్నా టైంకు రైతు బంధు ఇచ్చేవాడు, కేసీఆర్ ఎక్కడున్నా టైంకు నీళ్లు వచ్చేవి, కేసీఆర్ ఎక్కడున్నా పంటలు కొనుగోలు చేసేవాళ్ళు. కానీ ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం చెప్తున్నారు, ఇప్పటివరకు అలాంటిది ఏం చేయడం లేదు అంటూ కూడా కాంగ్రెస్ పెట్టినటువంటి సభలో రైతులు చెప్పినటువంటి నేపథ్యం. సో ఇవన్నీ కూడా వాళ్ళకి తెలుస్తూ ఉన్నాయి. కాబట్టి కేసీఆర్ ఎక్కడున్నా కానీ ఆయనకు ఆ క్రెడిట్
దక్కుతుందనేటువంటి ఒక భావనతో కావచ్చు, కేసీఆర్ను బదనాం చేయాలనేటువంటి కుట్రలో భాగంగా కావచ్చు, ఇవన్నీ గడిచిన 4.5 ఏళ్లుగా జరుగుతున్నాయి. ఇంకా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సంఖ్య మరింత పెరిగిపోయినట్టుగా కనపడుతుంది. ముఖ్యమంత్రి పదే ప్రెస్ మీట్లు పెట్టడం, పొంతం లేని సమాధానాలు చెప్పడం, మేడిగడ్డ దగ్గర నీటిని నిల్వ చేయకుండానే కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీటిని లిఫ్ట్ చేయాలని చెప్పి బీఆర్ఎస్ ప్రతిపాదిస్తే అక్కడ నీటిని లిఫ్ట్ చేయాల్సిన పరిస్థితి లేదు అంటూ కూడా అబద్ధాలు చెప్పడం, చావును కోరుకున్నటువంటి పరిస్థితులు చూసినట్లయితే కనుక పెద్ద ఎత్తున తెలంగాణ సమాజం నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ముఖ్యమంత్రి భాష మార్చుకోవాలి, అబద్ధాన్ని నిజం చేసేందుకు పదే అబద్ధాలు చెప్పవద్దంటూ కూడా సమాజం ఆయనకి హితవు చెప్తున్నట్టు కనపడుతుంది. అమూల్య. రైట్, థ్యాంక్ యూ సాంబా.